ఎందుకంటే ఇది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా స్వామీజీలు రావడము తొందరలోనే ఇంత తొందరలోనే గ్రామానికి అంతా తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు కూడా చేసినందుకు కూడా వారికి మా కోటిపట్నం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం. మరి ఒకటే ఉద్దేశం, ప్రతి ఇంట్లో గీత ఉండాలి, భగవద్గీతను అందరూ ఆచరించాలి, చదవాలనే సంకల్పంతో ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో ప్రజలందరూ కూడా మరి రేపు మధ్యాహ్నం వరకు స్వామీజీలు మన కోటిపట్నంలోనే ఉంటారు. ఇక్కడ జాండా కమ్యూనిటీ హాల్ దగ్గర ఉంటారు. మరి కోటిపట్నం చాలా పెద్దది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క రథం దగ్గర మరి మనకు కావాల్సిన భగవద్గీతను ప్రతి ఒక్కరు తప్పకుండా తీసుకోవాలి. లేదంటే మనం ఇలాంటి అనేక డబ్బుల్ని విలాసాలకు ఎన్నో ఖర్చులకు ఎన్నో వృధా ఖర్చులు చేస్తున్నాం. కానీ ఇలాంటి ఒక చక్కటి భగవద్గీతని మనం తీసుకొని ఆ గీత సారాంశాన్ని తెలుసుకొని మనము జీవితంలో మనం మంచి మార్గాన్ని నడిచే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపటి వరకు స్వామీజీల బృందము మన కోసిగిపట్నంలో ఉంటుంది. కాబట్టి రేపు మధ్యాహ్నం వరకు స్వామీజీలు ఇక్కడే ఉంటారు. మరి కోసిగిపట్నంలోని ఇంకా జాండా కమ్యూనిటీ హాల్లో ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కోసిగిపట్నంలో ఉన్న బంధువులందరూ, హిందూ బంధువులందరూ వచ్చి ఈ భగవద్గీతను తీసుకొని వారు ఏది సంకల్పాన్ని పూన్నారో వారి సంకల్పాన్ని నిజం చేసే విధంగా మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఈ భగవద్గీతను పెట్టుకొని మనమందరం కూడా అందరికీ ఆదర్శంగా ఉందామని చెప్పి తెలుపు. అందరికీ ధన్యవాదాలు.